ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మాట మనం ధ్యానించుకోబోతున్నాం. రోమా 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇన్ని రోజులు నువ్వు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నావో, ఏ వాగ్దానం కోసం వెయిట్ చేస్తున్నావో, దానిని దేవుడు సిగ్గుపరచే దేవుడు కాదు. అబ్రహాం వెయిట్ చేశాడు, ఇస్సాకుని ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచబడలేదు. నువ్వు నిలిచున్న ఈ నిరీక్షణ, ఇంతవరకు నువ్వు వెయిట్ చేసినటువంటి ఈ నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరచబడదు. ఓకే. రెండవదిగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. దేవుడు ప్రేమ ఆల్రెడీ నీ హృదయంలో కుమ్మరించబడింది. దేవుడు ప్రేమతో నువ్వు కదలగలవు, దేవుడు ప్రేమతో నువ్వు తాకగలవు, అనేకులను నువ్వు స్వస్థపరచగలవు. దేవుడు తన ప్రేమతో సమరయ స్త్రీని విడిపించాడు. దేవుడు తన ప్రేమతో పేతురత్తను జ్వరము నుంచి విడిపించాడు. దేవుడు ప్రేమతో జక్కయ్యను రక్షించాడు. దేవుడు తన ప్రేమతో అనేక మంది రోగులను, రక్తస్రావం కలిగిన స్త్రీని, అనేకమైన వారిని విడిపించాడు. కేవలం ప్రేమ. ఈరోజు నువ్వు ప్రేమతో నిలిచుంటే సాహసమైన కార్యాలు జరిగించబడబోతాయి. నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. ఈరోజు దేవుని ప్రేమతో కదులు, అనేకమైన కార్యాలు నువ్వు చూస్తావు. ఓకే, దేనికి టెన్షన్ పడద్దు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీలో ఉన్నాడు. నువ్వు ఒక మందసం గుర్తించుకో. ఒక మందసం, నిన్ను ఎవరు ఆపలేరు. దైవ శక్తి నీ మీద కుమ్మరించబడింది. నిన్ను తాకుతే దేవుని తాకినట్టుగా రాయబడింది దేవుడి మాట. ఈ రోజే దాన్ని ప్రారంభించు. నువ్వు ప్రారంభిస్తే ఆపేవాడు ఎవ్వడు లేడు. దేవుడి ప్రేమతో కదులు, నీ జీవితం దాన్ని కాబోతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించుగాక. బ్లెస్ యూ. మై గాడ్ బ్లెస్ యూ.